ఎలా జరిగింది అగ్ని ప్రమాదం? ఎలా జరిగింది అగ్ని ప్రమాదం అంటే ఆడు ఫిల్టర్ కట్టలేదండి. కట్టకుండా మాకు పొయ్యి గ్యాస్ పోయా కట్టలేదు. అది ఆడు 1 లీటర్ కూడా పెట్టేసాడు. పెట్టేసిన తర్వాత ఏమైందంటే ఈ అది వైరు పాస్ అయి కాలింది. వైరు పాస్ అయిపోయింది. పాస్ అయిపోయి తాటాకిల్లి కదా, దానికి ఏమేమి కాలిపోయాయి? మొత్తం అన్ని కాలిపోయాయి. బియ్యం, అన్ని వస్తువులు, ఏమి గిన్నెలు అన్ని కాలిపోయా. మండలం సార్లంక గ్రామంలో 6 రోజుల క్రితం అగ్ని ప్రమాదంలో 40 ఇళ్ళు కాలిపోయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి పాస్టర్ గారు ఇక్కడ పరిచర్య చేస్తున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం డబ్బాది సార్లంక అనేటువంటి ఏజెన్సీ ప్రాంతాలు. అందులో సార్లంక అనేటువంటి గ్రామం అగ్ని ప్రమాదానికి గురై మరి చాలా కాలిపోయి మరి నష్టపోయారు. మొత్తం వస్తువులు. అలాగే ఈ అగ్ని ప్రమాదం గ్యాస్ సిలిండర్ పేలడం వలన జరిగిందని స్థానికులు చెప్తూ ఉన్నారు. ఆ ఊరి వారికి అందరికీ ఊరు వెలుపల ఒక టెంట్ వేశారు ప్రభుత్వం వారు. అలాగే ఊరి వారికి అందరికీ కలిపి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే వారు ప్రత్యేకంగా వండుకోవడానికి వంట పాత్రలు అవన్నీ కూడా కాలిపోయాయి. బట్టలు, ఆహార పదార్థాలు, బియ్యం, ధాన్యం ఇత్యాది వస్తువులన్నీ కూడా కాలిపోయాయి. ప్రస్తుతానికి వారికి నివాసం ఉండడానికి ఏ విధమైనటువంటి నివాసాలు లేవు. అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో పరిచయం చేయడానికి విజయవాడ నుండి ఇక్కడికి వచ్చినటువంటి దైవ సేవకులు ఉన్నారు. వారి పేరు పాస్టర్ నిఖిల్ గారు. వారు ఏజెన్సీ ప్రాంతంలో మరి సమర్పించుకుని సేవ చేస్తున్నారు. వారికి సరైన మందిరం లేదు ఇక్కడ. వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా సహాయం చేయగలిగిన వారు మరి అక్కడ మందిరం కొరకు, కనీసం మందిరం అంటే రేక్ షెడ్ కూడా లేదు అక్కడ. మీ యొక్క సహాయాన్ని ఏ విధంగా అందించినా ఆ పాస్టర్ గారికి మీరు అందించగలరు. ఆ పాస్టర్ గారిని మీరు ప్రోత్సహించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. మరి అక్కడ చాలా కష్టతరమైనటువంటి సేవ, ప్రయాణం వెళ్ళడానికి కానీ రావడానికి కానీ మరి దారి కూడా సరైనటువంటి దారి ఉండదు. కనుక అటువంటి ఏరియాలో సమర్పించుకుని సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు, వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగిన వారు మీ సహాయాన్ని ఏ విధంగానైనా వారికి అందించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.